వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. సహోదరులు అడిగి మనం ఒక ప్రశ్న జవాబులు అడుగుదాం. ఆరాధన అనేది ఆదివారమా లేకపోతే శనివారం అనే డౌట్ ఉంది. కాబట్టి నేటి సమాజంలో ఆరాధన ఇష్టం వచ్చినగా చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏ రోజున ప్రాముఖ్యత ఇచ్చాడో ఆ సంగతులను మనం ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహోన్నతుడ మా ప్రియ తండ్రి, ఈ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఆయన ప్రేమించి ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి స్తోత్రాలు తండ్రి. మా తండ్రి ఈరోజు మాకు ఆరోగ్యించు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను కొన్ని సంగతులు సహోదరులు జీవన్ బాబు గారి ద్వారా మా తండ్రి కొన్ని సంగతులు ఆలోచింపజేయడానికి మీరు అనుగ్రహించినటువంటి యొక్క గొప్ప కృపను బట్టి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులతో సమర్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మీ సహాయం అనుగ్రహించి ముందుకు నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామని ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులు ఈ యొక్క డౌట్ని మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. తండ్రి దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు వచ్చే లైవ్లో వీక్షిస్తున్న సహోదరులకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ తరగతుల నిమిత్తం పాడేరు వచ్చాం. పాడేరు ఇవాళ రేపు క్లాసులు అయితే మేము ప్రతిరోజు నైట్ పెడుతున్నాం. నైటు జామగూడలో వేరే చోట ప్రతి నైటు స్థానిక సంఘానికి వాక్యం నేర్పిస్తున్నాం. అయితే రాత్రికాల సమయంలో చేయాలనుకున్నాం, కానీ వీలు పడలేదు. అయితే ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు. క్రైస్తవులకి ఆరాధన దినము ఏది చాలా అవసరమైంది. కారణం ఏంటంటే కొంతమంది శనివారం అని, కొంతమంది ఈ క్యాలెండర్ తప్పు వేరే ప్రకారంగా మనము అనగా వేరే విధానంలో ఆరాధన వేరే ఒక క్యాలెండర్ ప్రకారంగా మనం చేయాలని చెప్పేసి మరి కొంతమంది ఆలోచన చేస్తున్నారు. క్రైస్తవులుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి మొదటి శతాబ్దంలో అపోస్తులు ఏ దినాన వారు కూడుకున్నారనేది మనం చూడవచ్చు. అది సింపుల్గా గమనించగలిగితే అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో 10వ వచనము అక్కడ రాయబడింది. కొరింథీ పత్రిక క్షమించి కొరింథీలకు రాసి అపోస్తలుల 20వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుల 20వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళినాయండి వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరిస్తూ మాట్లాడుచుండేది. ఆదివారమున అనే మాట గ్రీకులో సబాటోన్ మియాన్ అని అన్నాడు. సబాటోన్ మియాన్ అంటే వారములో మొదటి దినమున మేము కూడి ఉన్నప్పుడు అన్నాడు. వారంలో మొదటి దినాన్ని కూడి ఉన్నప్పుడు అనే మాట అర్థం ఏంటంటే, వారంలో మొదటి దినం ఏది? ఆదివారం వస్తుంది. అందుకని పండితులు ఏం చేశారంటే, వారంలో మొదటి దినము కూడుకున్నారనే మాట చెప్పకుండా డైరెక్ట్గా ఏమొస్తుంది, వారంలో మొదటి దినం అనేది ఆదివారం వస్తుంది. కాబట్టి వారంలో మొదటి దినం అనేది ఆదివారం వస్తుంది. కాబట్టి ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు అన్నమాట. రొట్టె విరుటకు భోజనం చేయటానికి కూడుకున్నప్పుడు కాదు. భోజనం చేయటం అనేది రొట్టె విరవటానికి సంబంధం లేదు. కాబట్టి ఆదివారం అంటే వారంలో మొదటి దినాన్ని మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడును వెళ్ళనాయుండి వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడానన్నారు. అందువల్ల క్రైస్తవులుగా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఏదైనా ఉందంటే వారంలో మొదటి దినం, అది ప్రత్యేకంగా ఆదివారం. అది అలాగే కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనాలను మనం చూడగలిగితే, మొదటి 2 వచనాలు పేదలైన వరకు కొంత సందా పోగు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
పరిశుద్ధుల కొరకైన సందా విషయమైతే నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారం మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారంలో మీలో ప్రతి వాడును తాను వద్దుల కొలిది కొంత సొమ్ము నిల్వ చేయాలి. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ప్రతి ఆదివారం అనే మాట ఆలోచించేయండి. కాబట్టి ప్రతి అంటే పాస్, లేకపోతే గ్రీకులో పాస్ ప్రతి. కాబట్టి సబాటోన్ మియాన్ అంటే వారంలో మొదటి దినం ప్రతిదీ వారంలో ప్రతి మొదటి దినము మీలో ప్రతివాడు తన వద్దుల కొలది కొంత సొమ్ము నిల్వ చేయాలన్నాడు. అంటే మనము దేవునికి ఇవ్వటం అనేది అదే సంఘ అవసరాల కొరకు, పరిశుద్ధులకు, ఎవరికైనా సహాయం దేనికైనప్పటికీ అసలు ఆదివారం నాడు మనం ఎందుకు కానుకలు ఇస్తున్నామో, ఎందుకు మనం కొంత ధనం పోగు చేస్తున్నామో మనకు తెలుసు. అందువల్ల ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను వద్దుల కొలది కొంత సొమ్ము నిల్వ చేయాలి. వద్దుల కొలది కొంత సొమ్ము నిల్వ చేయటం అంటే అది దేవునికి ఇవ్వటమే. ఎందుకంటే పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా దశమ భాగం ఇవ్వాలి. ఇక్కడ వడ్డీల కొలిది అని మాట్లాడారంటే ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట. వడ్డీల కొలిది అనే మాట వాడినప్పుడు మనం ఆలోచించాలి. కారణం ఏంటంటే మనం భూమి మీద క్రీస్తునందు మనం వడ్డీల కొలిది మనం కూడా సంఘ అవసరాల కొరకు ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి మియాన్ సబాటోన్ అనే వారంలో మొదటి దినము ప్రతి ఆదివారము అనే మాట వాడిందనమాట. అందువల్ల గమనించాలి, ఇది వారంలో ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు అనే మాట మనం గమనించగలిగితే సమాజంగా కూడినప్పుడు అనే మాటలు చూడండి. మొదటి పత్రిక 14వ అధ్యాయంలో 26వ వచనంలో, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది, మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడాలని ఉన్నాడు, మరి ఒకడు బోధించాలని ఉన్నాడు, మరి ఒకడు బయలుపరచబడి చెప్పాలన్నాడు, మరొకటి భాషతో మాట్లాడుకోవాలి, సమస్తం క్షేమాబుద్ధి జరగనేయండి. కాబట్టి దేవుని పిల్లలుగా కీర్తనలు పాడడం కానీ, వాక్యం బోధించడం కానీ, ఈ కానుకలు సమర్పించడం కానీ, ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం కానీ, ఇది మనం సమాజంగా కూడినప్పుడే. అందువల్ల సమాజంగా కూడినప్పుడు మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించడానికి కూడి ఉన్నామన్నమాట. అందుకే అపోస్తలుల 2:42 వీరు అపోస్తుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుటందు ప్రార్థన చేయుటందు ఎడతెక్కున్నారు అన్నాడు. మనకి ఈ లోకంలో ఈ మూల భాష తెలియపోవటం వల్ల వచ్చిన సిక్ అన్నమాట. ఇది ఆదివారం అనే మాటే బైబిల్లో ఉండదు అంటారు కొంతమంది. అవును, ఆదివారం అనే మాటే ఉండదు గ్రీకులో, కానీ వారంలో మొదటి దినం అని ఉంది కదా. వారంలో మొదటి దినం అంటే ఏది ఆలోచించేయండి. వారంలో మొదటి దినం అంటే ఏది? ఆదివారం. మన 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 దేశ భాషలో ఆదివారం అన్నా ఒకటే, వారంలో మొదటి దినం అన్నా ఒకటి. ఏ దేశానికైనా వారంలో మొదటి దినమే వస్తుంది అన్న. అందువల్ల గమనించాలి ఈ విషయాలు. అలాగే ప్రకటన గ్రంథంలో దాన్ని ప్రభు దినం అని కూడా చెప్పడం జరిగింది. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో యోహాను గారు ఈ చెరలో ఉన్నప్పుడు ప్రభు దినమందు ఆత్మవశుమై ఉండగా, అంటే ప్రభు దినమందు అనే మాట వాడాడు చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుమే అంటే ప్రభు దినం అంటే రెండు మాటలు వాడు. ప్రభు దినం అంటే రెండవ రాకడ గురించి వాడాడు, అలాగే శిక్ష కోసం కూడా వాడాడు. కానీ ఇక్కడ ఆల్రెడీ ప్రభు దినమందు ఆత్మవశున్నాయి ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నేను చూస్తుండగా పుస్తకంలో రాసి ఎపిసిస్ ఉన్న పెర్గేము, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదీకా అని 7 సంఘాలకు పంపమని చెప్పిన వెనక వింటుంది. కాబట్టి ఎవరేమైనా ప్రభు దిన మనము వాక్యానుసారంగా మనము దేవుని ఆరాధించడానికి సిద్ధపడాలి. ప్రభు దినము అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఆరాధనకు సంబంధించిన దినంగా మనం గుర్తించవచ్చు అన్నమాట. కాబట్టి మొదటి శతాబ్దంలో వారందరూ కూడా సమాజంగా కూడి, అంటే అపోస్తులైన పౌలు కానీ, లేకపోతే యోహాను గారు కానీ, ఇలా భక్తిపరులు అంటే పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు ఏం చెప్పారంటే మేము పలానా రోజుని కూడుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ప్రభు తిరిగి లేచిన రోజు అదే, ప్రభు తిరిగి లేచిన రోజు కూడా అదే. అది ప్రభు దినం అనేది ప్రభు తిరిగి లేచిన రోజు. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం మనం చూడగలిగితే ప్రభు తిరిగి లేచిన రోజు. అపోస్తలుల 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా ప్రథమ ఫలాలు అర్పించబడిన రోజు. అంటే
దేవునికి అందుకే మొత్తం కొత్తగా బాప్తిసం పొందారు కదా, బాప్తిసాలు పొంది నూతన సృష్టి అయ్యారు. అవి దేవునికి ప్రథమ ఫలాలు అయ్యారనమాట. అంటే ఆదివారానికి ఏంటి ప్రాముఖ్యత అని అంటే మీకు చెప్తున్నాను. తర్వాత అసలు ఇశ్రాయేల్ శనివారం ఆరాధన ఏంటో ఆలోచన చేద్దాం. 28 అధ్యాయం మొదలు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చారు. నిజానికి క్రీస్తు చనిపోయింది ఎప్పుడు అని అంటే లక్షవారం, గురువారం. మన యొక్క దేశ భాష సంబంధించిన వారాల్లో పేర్లలో గురువారం మధ్యాహ్నం చనిపోయారు. అంటే ఆయన ఉదయం చనిపోయారు, సాయంత్రం సమాధి చేశారు. శుక్రవారం పగలు సాయంత్రం, శనివారం పగలు సాయంత్రం, అలాగే ఆదివారం సాయంత్రం మాత్రమే. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారంగా అస్తమయమును ఉదయమును కలగ ఒక దినమైన అన్నాడు. అస్తమయం అంటే ఆ సంపూర్ణమైన రాత్రి, సంపూర్ణమైన పగలు ఒక దినం. అందువల్ల ఇప్పుడు మనకు 6 గంటలు అంటే రాత్రి అంతా, ఉదాహరణకి మనకి బుధవారం రాత్రి, ఇప్పుడు గురువారం రాత్రికి వస్తుంది వీళ్ళకి, ఏది బైబిల్ పరంగా. గురువారం రాత్రి రాదు, గురువారం రాత్రి వస్తుంది. బుధవారం రాత్రి మనకి బుధవారం రాత్రి, గురువారం రాత్రి 2 రాత్రులు కలిపి ఉంటాయి. అందువల్ల మనది కరెక్ట్ కాదనమాట మన పద్ధతులు, అది రోమన్ క్యాలెండర్ ప్రకారం. అయితే ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం మనం ఆలోచిస్తే, ఎందుకంటే ప్రభు 3 దినాలు 3 రాత్రింపగలు నేను భూగర్భంలో ఉంటాడని మత్తయి సువార్తలో చెప్పారు. ఈ యోన ఎలాగైతే తిమింగలం కడుపులో ఉన్నారో 12వ అధ్యాయము మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో, యోనా 3 రాత్రింపగలు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింపగలు భూగర్భంలో ఉండును అన్నారు. కాబట్టి ప్రభు ఏం చెప్పారో అది నెరవేరింది అంతే. అందువల్ల ఎందుకు ఇదనంటే, మనము కొన్ని సంగతులు పాత నిబంధనకి వెళ్ళాలి. ఏ అంటే పస్కా పండుగ, అలాగే పర్ణశాల పండుగ, అలాగే పెంతెకొస్తు పండుగ, ఈ 3 పండుగలకి ఖచ్చితంగా ఇశ్రాయేల్ హాజరవ్వాలి. అయితే మనము సంఖ్యాకాండం ఆలోచిస్తే, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 16వ వచనం చూడండి. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి నెల 14వ దినం యెహోవాకు పస్కా పండుగ. సంవత్సరంలో ప్రతి నెల మొదటి నెల 14వ దినం యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినమున పండుగ జరుగును. ఆ నెల 15వ దినం 14వ దినమేమో పండుగ, 15వ దినమేమో పులిన రొట్టెల పండుగ, అది ప్రారంభం. ఆ నెల 15వ దినం పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యాలే తినకున్నాను. మొదటి దినం పరిశుద్ధ సంఘం కూడాలి. అందువల్ల దాన్ని కూడా విశ్రాంతి అంటారు అనమాట. 6 దినాలు కూడా విశ్రాంతి అనమాట. ఇది మహావిశ్రాంతి. ఆ మహావిశ్రాంతి అనేది మామూలుగా 15వ దినం వస్తుంది అనమాట. అది 7 దినాలు వాళ్ళు చేయాలన్నమాట. అయితే 7వ దినాన వారి పరిశుద్ధ సంఘంగా కూడాలి. మొదటి దినాన చూడాలి, 7వ దినాన్ని కూడా చూడాలి, పరిశుద్ధ సంఘం కూడాలి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే, ఒక సుమారుగా 10వ దినాన్ని అంటే 14వ దినం పస్కా పండుగ చేయాలి, 15వ దినం పులిన రొట్టెల పండుగ చేయాలి. అయితే మనకి ఈ పెంతెకొస్తు పండుగ ఎప్పుడు వస్తుంది అని అంటే, లేవీకాండంలో 23వ అధ్యాయము, లేవీకాండం 23వ అధ్యాయంలో మనకి ఈ ఇశ్రాయేల్ యొక్క విశ్రాంతి కాలాల గురించి మాట్లాడింది. ఇక్కడ 16 వచనం, 23వ అధ్యాయం 16వ వచనం చూడండి. లేవీకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో, ఏడవ విశ్రాంతి దినం మరుదినం వరకు మీరు 50 దినాలు లెక్కించి యెహోవా కొత్త పొలాలతో నైవేద్యం అర్పించాలి. కాబట్టి 7 విశ్రాంతి దినాలు అంటే 7 ఏళ్ళు 49. ఇక్కడ 23వ అధ్యాయం మీరు 9 నుంచి 21 వరకు మీరు చదవాలి. మీకు చదివితే అర్థమవుతుంది. చూడండి, 23వ అధ్యాయము
9 నుంచి చదువుతున్నాను. మరియు యెహోవాకు మోషే ఇలా సెలవిచ్చాడు, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇచ్చిన దేశానికి మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని వద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పన్ను అల్లాడింపవలను. విశ్రాంతి దినము నాకు మరుదినము యాజకుని దాన్ని అల్లాడించాలి. చూసారా, యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడించాలి. అంటే తొలి పంట ఆకించాలి. 7వ దినం మరుదినం అన్నట్టు చూడండి. విశ్రాంతి దినానికి మరుదినం, విశ్రాంతి దినానికి మరుదినము యాజకుడు దాన్ని అల్లాడించాలన్నాడు. విశ్రాంతి దినం అంటే శనివారం, మరుదినం అంటే ఇది ఆదివారం. అది మన లెక్కలో. అందువలన ప్రథమ ఫలాల పండుగ ఎప్పుడు చేయాలంటే 7 అంటే 7 విశ్రాంతి దినాల తర్వాత 7 ప్లస్ మొదటి దినం, అంటే 7 ప్లస్ మొదటి దినం 50వ దినం. పెంతెకోస్తు అంటే 50. కాబట్టి ప్రథమ ఫలాల పండుగ అనేది అనగా లేకపోతే పెంతెకోస్తు పండుగ అనేది ఎప్పుడు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు పెంతెకోస్తు పండుగ అయినా మాది క్షమించి పస్కా పండుగ అయినా నుంచి లెక్కేసుకుని 7 ప్లస్ మరుదినం 1 ఇలా పెంతెకోస్తు పస్కా పండుగ అయిన 50వ దినాన్న చేయాలి. ఆ పస్కా పండుగ అయిన మొదటి దినం ఇది ఉంది కదా, ఇది పులిన రొట్టెల పండుగ. అది మన పస్కా పండుగ 14వ దినం, 15వ దినం పులిన రొట్టెల పండుగ. ఈ పులిన రొట్టెల పండుగ నుంచి మొదటి దినాన్ని లెక్క వేసుకుని 50వ దినం వచ్చేటప్పుడు 7 ప్లస్ 1 50వ దినం 50 లెక్క వేసుకుంటే ఖచ్చితంగా మొదటి దినం ఆదివారం వస్తుందన్నమాట. ప్రభు ఇప్పుడు మరణించింది ఎప్పుడన్నమాట, ఈ సమాధిలో ఎప్పుడు పెట్టారు అని అంటే ఇది గమనించాలి మనం. ఎందుకంటే ఆదివారం ప్రాముఖ్యతని మీకు వివరిస్తున్నాను. ఎందుకు ప్రభు దినాన్ని మనం కూడుకోవాలంటే అసలు ప్రభు లేచిన దినమే ఆదివారం, అనగా మొదటి దినం, వారంలో మొదటి దినం అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ప్రభు మరణించారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ప్రభు మరణించారు. ఆయన మరణించింది ఎప్పుడు? 1930లో యేసు ఆ చెరకు పుచ్చుకుని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఆయన పట్టబడిందేమో పస్కా పండుగ రాత్రి. పస్కా పండుగ ఆచరించి ఆయన పస్కా పండుగ ఆచరించి ఉదయం మరణించారు. పస్కా పండుగ శిక్షలతో ఆచరించి ఉదయం మరణించారు. అంటే పస్కా పండుగ రాత్రి అయిపోయింది, పస్కా పండుగ పగలు ఆయన మరణించారు. అయితే ఆ సాయంకాలం మరో దినం వస్తుంది. ఆ సాయంకాలం దాన్ని ఏమన్నాడంటే 31లో ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినం మహాదినము కనుక. చూసారా, మరుసటి దినము విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమును శిలువ మీద వండుకున్నట్లు వారి కాళ్ళు ఎరగొట్టించి వారిని తీయించమని యూదుల్లో పిలాతుని అడిగారు అన్నమాట. కాబట్టి ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము. సిద్ధపరచు దినం అంటే మరుసటి విశ్రాంతి దినము మహాదినము. సిద్ధపరచు దినం అంటే అది పస్కాను ఆల్రెడీ సిద్ధపరిచిన దినం, అది ఆల్రెడీ రాత్రి అయిపోయింది, పగలు మరణించారు ఆయన. ఇక్కడ యేసు చెరకు పుచ్చుకుని సమాప్తం అని చెప్పి తలవంచిన డేట్ అది పగలు, పస్కా పండుగ పగలు చనిపోయారు. రాత్రి పట్టబడ్డారు ఆయన, అర్ధరాత్రి, పగలు చనిపోయారు. ఇప్పుడు ఇది విశ్రాంతి మహాదినం అన్నాడు కదా, ఇది పులియన్ రొట్టెల పండుగలో మొదటి దినం అన్నమాట. అంటే మహాదినం, ఆ దినం సిద్ధపడి దినం, మరుసటి విశ్రాంతి దినం, మరుసటి విశ్రాంతి దినం మహాదినం. అంటే భౌతికమైన శనివారం, అంటే శనివారం నాటిని మహా విశ్రాంతి దినం అని అనరు, శనివారం అని మహావిశ్రాంతి దినం అని అనరు. కాబట్టి ఆ దినము సిద్ధపడి దినం, మరుసటి విశ్రాంతి దినము మహాదినము. అంటే ఇప్పుడు పస్కా పండుగ మర్నాడు చెప్పాను మీకు సంఖ్యాకాండంలో 28లో చెప్పాను. సంఖ్యాకాండంలో ఏంటంటే అది పస్కా పండుగ అయిన తర్వాత 7 విశ్రాంతి దినాలు, దాన్ని కూడా విశ్రాంతి దినం అన్నాడు అన్నమాట. ఇక్కడ ఎక్కడ అధ్యయనం పడ్డారు? విశ్రాంతి దినం అంటే ఏమనుకున్నారంటే శనివారమే అనుకున్నారు. అందులో మహావిశ్రాంతి దినం అంటే శుక్రవారం, మామూలు విశ్రాంతి దినం అంటే శనివారం. అందుకని మహావిశ్రాంతి రాత్రి పగలు ఉన్నాయి. దేహం, ప్రభు దేహం ఉంది సమాధిలో. మామూలు విశ్రాంతి దినం కూడా ఉంది. చీకటితో, అంటే వారంలో మొదటి దినాన చీకటితోనే వాళ్ళు బయలుదేరి రావడం. అంటే గురువారం పగలు,
శుక్రవారం రాత్రి పగలు, శనివారం రాత్రి పగలు, ఆదివారం ఒక రాత్రి మాత్రమే. చూడండి, గురువారం పగలు, ఆదివారం రాత్రి ఒకరోజు, శుక్రవారం రాత్రి పగలు ఒకరోజు, శుక్రవారం రాత్రి పగలు ఒక రోజు, శనివారం రాత్రి పగలు ఒక రోజు. ఈ 2 రాత్రి పగల్లో పస్కా పండుగ పగలు, ఎందుకంటే రాత్రి పట్టబడ్డారు కాబట్టి లెక్కలోకి రాదు. పస్కా పండుగ పగలు ఆయన చనిపోయారు కాబట్టి పగలు వస్తుంది. ఈ ఆదివారం ఒక రాత్రే కాబట్టి గురువారం రాత్రి, ఆదివారం రాత్రి, గురువారం పగలు, ఆదివారం రాత్రి, గురువారం పగలు, ఆదివారం రాత్రి. ఈ 2 రోజులు కూడా రాత్రి పగల్లో. ఇది ఒక రాత్రి పగలు, ఇది ఒక రాత్రి పగల్లో. ఈ రాత్రి పగలు ఒక రోజు, ఈ 2 రోజులు రాత్రి పగలు, 3 రోజులు. అందులో ప్రభు పెంతెకోస్తు పండుగ, ఆయన పస్కా పండుగ అయినా అంటే ఒక 50వ దినాన్న ఆయన లేవటం జరిగింది. అందులో భాగంగా 7 రోజులు వాళ్ళకు విశ్రాంతి దినాలే. 7 రోజులు కూడా వాళ్ళు విశ్రాంతి దినాలే, ఏ పని చేయకూడదు. పస్కా పండుగ అయిన పులిన రొట్టెల పండుగ అంటారు దాన్ని. పస్కా పండుగ అయిన మొదటి దినం మళ్ళా రోజు పులిన రొట్టెల పండుగ ప్రారంభం. పులిన రొట్టెల పండుగలో మొదటి దినం మహావిశ్రాంతి. ఇంకా 7 రోజులు విశ్రాంతిలే. అందుకని విశ్రాంతి అన్నాడు. ఈ విశ్రాంతి అన్నప్పుడల్లా శనివారమే అనుకున్నారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళు తేడా చేశారు. మహావిశ్రాంతి యేసుప్రభు తిరిగి లేచింది విశ్రాంతి దినమే అనుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ స్పష్టంగా మనకి మత్తయి, మార్కు 4 సువార్త రచనలో కూడా ఆయన ఆదివారమునే లేచి అనే సంగతులు మాట్లాడు. అంటే సబాటోన్ మియాన్, వారంలో మొదటి దినాన ఆయన తిరిగి లేచారు అన్నమాట. అలా 3 రాత్రులు 3 పగలని గమనించగలిగితే ప్రభు దినం మొదటి దినం అని రావడానికి వస్తుంది అన్నమాట. కాబట్టి ఇశ్రాయేల్ క్రైస్తవులైన మనము మొదటి శతాబ్ద బోధ ప్రకారంగానే మనం దేవుని ఆరాధించాలి. ఆ దినం ఏదో అంటే ఖచ్చితంగా ఆదివారం అంతే. అందువల్ల ఈ ప్రభు తిరిగి లేచిన, అంటే ఆదివారం ఎందుకు కూడుకుంటున్నామంటే ఆదివారం నాడు ప్రభు తిరిగి లేచిన రోజు. రెండవది అపోస్తలుల 2వ అధ్యాయంలో ప్రథమ ఫలాలు అర్పించబడిన రోజు. పెంతెకోస్తు పండుగ అనేది కూడా అది ఆ రోజు అపోస్తలు, ఇప్పుడు యేసుప్రభు మరణించింది పస్కా పండుగ పగలో. అక్కడి నుంచి 50 దినాలు లెక్కేసుకుంటే ఈ 40 రోజులు కూడా ఆయన అపోస్తలుల 1వ అధ్యాయంలో ప్రమాణాలు చూపారు. 4వ అధ్యాయంలో ఆయన ఏం చూపారు? ప్రమాణాలు చూపారు. అక్కడ చూడండి, 1వ అధ్యాయము 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత, అపోస్తలుల 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు అగపడచ్చు. అంటే 40 దినాల వరకు ఆయనకు అగపడచ్చు. దేవుని రాజ్యాల గురించి బోధిస్తూ అనేక ప్రమాణాలు చూపారు. తాను సజీవంగా కనపరుచుకున్నాడు. తిరిగి లేచి 40 దినాలు. అప్పుడు ఇశ్రాయేల్ యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అన్నాడు. ఆయన యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అన్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ అదే వచనంలో 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన నిన్న తండ్రి వాగ్దానం కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినాల్లోకి మీరు పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుదురే. నేను అంటే ఇప్పుడు ఇంకో 10 రోజులు ఉంది. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు ఉన్నాయి. ఈ కొన్ని రోజులు యెరూషలేములో ఉన్నారు వీళ్ళు ఆ పండుగ వరకు. 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారన్నారు. కాబట్టి గమనించాలి, 40 రోజులు ప్రభు వాళ్ళతో ఉన్నాడు. రుజువులు చూపించారు తిరిగి లేచారని. ఎందుకంటే ప్రపంచమంతా మేము చూసామని చెప్పాలి ప్రభువుని తిరిగి లేచినందుకు. ఆ రుజువులు చూపించారు. ఆయన ముందు నమ్మలేదు వాళ్ళు కూడా శిష్యులు. తర్వాత ఈ రుజువులు చూపించేటప్పటికి వాళ్ళు గ్రహించారనమాట. ఈ 40 రోజులు చూసిన తర్వాత కొన్ని రోజులు ఉన్నాయి. ప్రభు ఆరోహణం వెళ్ళిపోయారు. అపోస్తలుల 1వ అధ్యాయంలో వాళ్ళు పెంతెకోస్తు పండుగ వచ్చే వరకు కూడా యెరూషలేములో ఉండిపోయారు. కాబట్టి పస్కా పండుగ నుంచి ఈ పస్కా పండుగ నుంచి ఈ పెంతెకోస్తు పండుగ వరకు 50 దినాలని మనం ఈజీగా గమనించవచ్చు. 40 రోజులు, 10 రోజులు ఇది. అందువల్ల ఈ 50వ దినాన్న వారు మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ 50వ దినాన్ని ఏం జరిగిందంటే ప్రథమ ఫలాల పండుగ. అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, 14వ వచనం చూస్తే 14-15లో మనము దేవునికి ప్రథమ ఫలాలుగా అర్పించబడ్డాం అంటారు. అసలు ప్రథమ ఫలాలు ఎందుకు అర్పించమనంటే అసలైన ప్రథమ ఫలాల కోసం. అంటే క్రైస్తవులు బాప్తిసం పొంది వారు పాపక్షమాపణ బాప్తిసం పొంది రక్షించబడిన వాళ్ళందరూ దేవునికి మొట్టమొదటిగా అర్పించబడిన ప్రథమ ఫలాలు. అంటే ఈ భౌతికమైన ప్రథమ ఫలాల పండుగ, ఈ ఆత్మసంబంధ ప్రథమ ఫలాల పండుగ వచ్చే వరకే. ఆ తర్వాత ఆగిపోయింది. ఎందుకంటే దేవుడికి కావాల్సిన భౌతికమైన ప్రథమ ఫలాలు కాదు,
ఏది భూమి మీద పండిన భౌతిక మీద పంట కావాలి, ఆయనకు కావాల్సింది యేసుక్రీస్తు వారి ద్వారా మా ప్రథమ ఫలాలు కావాలి దేవునికి. అందువల్ల ఈ ప్రథమ ఫలాలు అనేవి అర్పించబడే రోజు పెంతెకోస్తు పండుగ రోజు. అది ఆదివారం. విశ్రాంతి మరుదినము ఆదివారం. కాబట్టి విశ్రాంతి దినాన వాళ్ళు కూడి ఉన్నారు. తర్వాత పండగ పేతురు గారు ప్రసంగించారు, 3000 మంది బాప్తిసం పొందారు. అంటే అప్పుడు ప్రథమ ఫలాలు ప్రారంభించబడ్డాయి, దేవునికి ప్రథమ ఫలాలు అర్పించబడ్డాయి. అలాగూ ఎందుకు ప్రాముఖ్యమై చెప్తున్నాను ఆదివారం నాడు ఆరాధన ఎందుకు ప్రాముఖ్యమంటే, 1 ప్రభు తిరిగి లేచిన రోజు, 2 దేవుడు ఆశించిన ప్రథమ ఫలాలు అర్పించబడిన రోజు, అంటే నూతన సృష్టి ప్రారంభించబడిన రోజు అన్నమాట. అందుకు వారు ప్రభు దినాన్ని అనగా ఆదివారం వచ్చినప్పుడు పౌలు గారు కూడా అక్కడ ఆగి ప్రాంతంలో అపోస్తలుల 20వ అధ్యాయంలో అక్కడ ఆగి అక్కడ ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాబట్టి ప్రతి ఆదివారం ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం బోధించారు. అలాగూ వారు ప్రతి ఆదివారం కూడా కానుకలు అదే కొంత ధనం పోజేయమన్నది కూడా కారణం అదే అన్నమాట. అయితే ప్రభు దినము ప్రాముఖ్యం ఇది అన్నమాట. అయితే విశ్రాంతి దినం ఉంది. ఈ విశ్రాంతి దినం ఎందుకు అంటే, వీళ్ళు బలులు అర్పణలు ఇచ్చి అసలు ఆరాధన అంటే ఏంటి మీకు చెప్పాను నేను అంతకుముందు వీడియోలో. ఆరాధన అంటే బలులు అర్పణలు దశమ భాగం ఉండాలి. ఈ ఎప్పుడైతే అది ఉన్నాయో ఆరాధన. మరి ద్వితీయోపదేశకాండం 16 ప్రకారంగా ఏం చేయమన్నాడు? సంవత్సరానికి 3 సార్లు నేను కోరుకున్న ప్రదేశానికి రావాలని చెప్పేసి దేవుడు చెప్పాడు అన్నమాట. నేను కోరుకున్న ప్రదేశానికి రావాలన్నాడు కాబట్టి ఆయన కోరుకున్న ప్రదేశం అంటే యెరూషలేము, అక్కడ దేవాలయం ఉంది, అక్కడికి 3 సార్లు రావాలి. ఒట్టి చేతులతో రాకూడదు, అంటే బలి అర్పించాలి, రెండోది దశమ భాగం ఇవ్వాలి. అందువల్ల ఎప్పుడైతే బలులు కానుకలు ఈ 2 ఎప్పుడైతే ఉన్నాయో అది ఆరాధన. ఇప్పుడు మనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల ప్రకారంగా మనం ఆత్మ సంబంధమైన బలులు అంటే దేవునికి స్తుతి యాగము, అలాగే మనము దేవునికి ఇవ్వటం, ప్రభు త్యాగం, జ్ఞాపకం, ఇవన్నీ కూడా ఆరాధన కార్యక్రమంలోకి వస్తాయి అన్నమాట. అందుకని విశ్రాంతి దినము ఉన్నది చూసారా, ఆ దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు. అలాగే మనకు కూడా ఒక విశ్రాంతి ఉందని చెప్పడానికి అది అన్నమాట. అది ఇశ్రాయేల్ దాన్ని పరిశుద్ధపరిచాడని ఇశ్రాయేల్కి ఏం చెప్పాడంటే, అది లేవికాండం 23వ అధ్యాయంలో, ఆ రోజు దశమ భాగాలు ఇవ్వండి, లేకపోతే ఆ రోజున విశ్రాంతి దినాన్ని బలులు అర్పించండి, ఈ కార్యక్రమం లేదు. పండగల్లోనే 3 పండగలే, పస్కా, పెంతెకోస్తు, పర్ణశాల పండుగ, ఈ 3 పండుగలు వారు ఆరాధన దినాలు. ఈ విశ్రాంతి దినం కూడా దేవుని మాటకు లోబడమే అంతే. చూడండి ఇక్కడ లేవికాండం 23వ అధ్యాయము వాళ్ళ యొక్క నియామక కాలాల గురించి మాట్లాడుకుంటూ వస్తారు. అందుకని ప్రతి శనివారం నాడు వాళ్ళు కూడుకోవడం, అంటే ప్రతి శనివారం కూడుకుని ఏ పని చేయొద్దు అన్నాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, లేఖనాలు చదువుకుంటారు అంతే. అందుకని దశమ భాగం ఎక్కడ పడితే అక్కడ ఈ విశ్రాంతి దినం అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు, ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం. కానీ పెంతెకోస్తు పండుగ కానీ, పర్ణశాల పండుగ కానీ, ఈ పస్కా పండుగ కానీ ఎక్కడ పడితే అక్కడ చేయటానికి లేదు. ఖచ్చితంగా యెరూషలేం రావాలి. మరి నపుంసకుడు అపోస్తలుల 8వ అధ్యాయంలో యెరూషలేంకి ఎందుకు వచ్చాడు? ఆరాధన యెరూషలేం చేయాలి. అప్పుడు సమరయ స్త్రీ అందే మేము గెరిజీ కొండ, రక్షణ యూదుల్లోంచి చేస్తాం, ఆరాధన మీరు యెరూషలేంలో చేయాలంటారు. అవును, యెరూషలేంలోనే చేయాలన్నాడు ప్రభువు. అది పాత నిబంధన ప్రకారం. చూడండి లేవికాండం 23వ అధ్యాయంలో ఇది కేవలం ఏ పని చేయకోకుండా ఖాళీగా ఉండే దినం. ఇది విశ్రాంతి దినం అంటే లేవికాండం 23వ అధ్యాయం 3వ వచనం, 6 దినములు పని చేయవలను, వారం 7వ దినం విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంగమ దినం. అందులో మీరు ఏ పని అయినా చేయకూడదు, మీ సమస్త నివాసముల యందు అది యెహోవాకు నియమించిన విశ్రాంతి దినం అన్నాడు. అది పరిశుద్ధ సంఘ దినం, అలా మీరు ఏ పని చేయకూడదు అన్నాడు అంతే. ఎందుకు విశ్రాంతి దినం చేయాలంటే వాళ్ళు ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ స్పష్టంగా మోషే వివరించారండి.
ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 5. నీవు ఐగుప్తు దేశమందు దాసులు అయినప్పుడు నీ దేవుడిని యెహోవా బాహుబలం చేత చాచిన చేతి చేత నేను అక్కడి నుండి రప్పించడానికి జ్ఞాపకం చేసుకోను. అందుచేతను విశ్రాంతి దినం ఆచరించాలని దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఇక్కడ. ద్వితీయోపదేశకాండం 5:15లో నీవు ఐగుప్తు దేశమందు దాసులు అయినప్పుడు, క్రైస్తవులు ఐగుప్తు దేశంలో దాసులా? మరి క్రైస్తవులకి విశ్రాంతి దినానికి సంబంధం ఏముంది? శనివారం ఆరాధించాలని చెప్పడానికి అర్థమైంది. నీవు ఐగుప్తు దేశమందు దాసులైనప్పుడు నీ దేవుడిని యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేత విశ్రాంతిని ఆచరించు. నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించింది. అది ఎందుకు ఆజ్ఞాపించాడంటే 7వ దినాన విశ్రాంతి చేసి ఆశీర్వదించినందుకు కాదు. ఇశ్రాయేలీలు వాళ్ళు విడుదల పొందారు కాబట్టి ఆ విడుదలని, ఐగుప్తుని యొక్క విడుదల జ్ఞాపకం చేసుకోవడం కొరకు వాళ్ళు ప్రతి శనివారం ఏ పని చేయకూడదు అన్నమాట. అంటే దేవుడు మనల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే విశ్రాంతి దినం ఆచరించాలన్నమాట. అది అంతేగాని విశ్రాంతి దినాన్ని బలులు అర్పించడం, విశ్రాంతి దినాన్ని వారందరూ బలులు అర్పించడం, వాళ్ళ విశ్రాంతి దినాన్ని వారు కానుకలు ఇవ్వటం, విశ్రాంతి దినాన్ని వాళ్ళు అర్పణలు అర్పించడం ఏమీ లేదు. కేవలం వాళ్ళని పని చేయకూడదు అన్నమాట. అయితే ప్రభు ఏమన్నారంటే నేను విశ్రాంతి దినానికి కూడా ప్రభు అయి ఉన్నాను అన్నాడు. ఆ మాట తీసుకుని ప్రభు దినము ఏమనుకున్నారంటే అది శనివారం అనుకున్నారు. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్తాడు? ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ప్రభు కూడా విశ్రాంతి దినాన్ని ఆయన కూడా గౌరవించారు. అయితే మంచి పని కూడా చేయటం మానేశారు. అర్థమైంది. ఇప్పుడు ఎన్నులు తుంచుకుని తిన్నారు 12వ అధ్యాయంలో శిష్యులు, 12వ అధ్యాయం మొదట్లో మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలం మందు యేసు విశ్రాంతి దినాన్ని పండచేయలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలికొని వెన్నులు తుంచి తినసాగారు. పరిచయలు చూసి ఇదిగో విశ్రాంతి దినం చేయకూడదు నీ శిష్యులు చేయించున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లా తాను తనతో కూడా ఉన్నవారు ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా అంటే మొదటి సమయాల గ్రంథంలో 23-24 అధ్యాయాలు మనకి కనిపిస్తుంది. 21వ అధ్యాయం క్షమించండి, సమయాల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో దావీదు అక్కడ మందిరంలో అంటే ప్రత్యేక గుడారంలో రొట్టెలు యాజకులు తినే రొట్టెలు ఈయన తినేశాడు. కారణం పోయిన ఆకలిని బట్టి. అది దేవుని మందిలో ప్రవేశించి యాజకులు తప్ప తానేను తనతో కూడా ఉన్నవారైనా తన కూడా సమకూర రొట్టెలు తినేను. మరి యాజకులు విశ్రాంతి దినం విశ్రాంతి దినం ఉల్లంఘించి నిర్దోషులే అన్నారు. మీరు ధర్మశాస్త్రం చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్తున్నాను. మరియు నేను కనికరమనే కోరుతున్నాను కానీ బలిని కోరనని వాక్యభావం ఏంటో తెలుసుకోండి. కాబట్టి దోషులను తీర్పు తీర్చుకోబోదురు కాక మనుష్య కుమారుడు విశ్రాంతి దినం ప్రభు ఉన్నాడే నేను. కాబట్టి 11వ వచనంలో చెప్పాడు. అందుకని మీరు ఏ మనిషికైనా గొర్రె ఉండి అది విశ్రాంతి దినం గుంటలో పడిన దాని పైకి తీయడా అంటే ఏం చెప్పాడు? విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అంటే మంచి పని చేయొచ్చండి. యేసుప్రభు చెప్పింది ఏంటి? మంచి పని చేయొచ్చని. మంచి పని చేయొచ్చు అంతేగాని ఇంకా ఏ పని చేయకూడదు అంటే అప్పుడు గొర్రె గొడ్లో పడిపోయింది, చేయకూడదా? అందువల్ల విశ్రాంతి దినాన్ని మంచి పని చేయొచ్చు కానీ కూలి పని అంటే మనం వ్యాపారం చేయకూడదు. కష్టపడి పొద్దున్న సాయం దాకా కూలి పనికి వెళ్ళకూడదు. ఆ రోజు ఇశ్రాయేల్ అందరూ కూడా విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించాలన్నమాట. వాళ్ళు ఇశ్రాయేల్కి ఇచ్చిన ఆజ్ఞ ధర్మశాస్త్రం. ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం క్రైస్తవులు కాదు, ఇశ్రాయేలీలకి. కొత్త నిబంధన క్రైస్తవులకి. వాటి నిబంధన బట్టి చూస్తే అక్కడ ఆలోచించాలన్నమాట. నిబంధన బట్టి చూస్తే కొత్త నిబంధనలు ఉన్నాం మనం. కొత్త నిబంధన ప్రకారంగా అపోస్తులు ఎప్పుడు ఆరాధించారో మనం కూడా అప్పుడే సమాజం కూడా ఆరాధించాలన్నమాట. మన ప్రభు తిరిగి లేచిన రోజు, అలాగే ప్రథమ ఫలాలు అర్పించబడిన రోజు. కాబట్టి గుర్తుపెట్టుకుని మనము ఆ ప్రభు దినాన్ని ఆరాధించడం అంటే అనగా ఆరాధన అనగా ప్రతి ఆదివారం మనం దేవుని ఆరాధిస్తూ కానుకలు ఇస్తాం అన్నమాట. ఈ విశ్రాంతి దినం సమాజం కూడుకుంటారు, వాళ్ళు లేఖనాలు చదువుకుంటారు అంతే. పౌలు గారు కూడా విశ్రాంతి దినాలకు వెళ్ళారంటే ఆరాధించడానికి వెళ్ళలేదు, లేకపోతే ఇది కాదు. ఆరాధించే దినాలు అనేవి ప్రత్యేకంగా బలులు అర్పణలు పండగలకు వెళ్ళి వాళ్ళు సంపాదించినంత కూడా ఇవ్వటం,
దశమ భాగంగా ఇవ్వటం, తర్వాత బలు అర్పించడం, నైవేద్యాలు సమర్పించడం, ఇవన్నీ జరిగాయి ఈ పండగల్లో. 7 రోజులు అలాగ జరిగాయి అనమాట. అలా పండగలు ఆ పండగ దినాలే ఆరాధన దినాలు. అందుకనే నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్తున్నాడని చెప్పాడు అన్నమాట. అంటే కొత్త నిబంధన ప్రకారంగా ఆరాధించాలంటే ఆదివారం నాడు, పాత నిబంధన ప్రకారంగా ఆరాధించాలంటే పండగలు, యెరూషలేముకి వెళ్ళాలి, పండగలు అన్నమాట. మనం ధర్మశాస్త్రం నుంచి విమోచించబడ్డారు, యూదులు ధర్మశాస్త్రం విమోచించబడ్డారు కాబట్టి ఇంకా వాళ్ళు యెరూషలేముకి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు యెరూషలేములో అదే యూదులైనటువంటి వాళ్ళు, క్రైస్తవులైనటువంటి వాళ్ళు సైతం మళ్ళీ యెరూషలేముకి వెళ్ళక్కర్లేదు. ఈ పండుగలు పస్కా పండుగ, పెద్దగోసు పండుగ, ఈ పనసాల పండుగలు చేయక్కర్లేదు. వాళ్ళు వాటి నుంచి విడుదల పొందారు. ఎందుకంటే గలతీ పత్రిక 4:4లో ధర్మశాస్త్రం నుంచి విడిపించారని చెప్పడం జరిగింది. ఇందులోనే అన్నా ప్రభు దినం అన్నాడు కదా, అంటే విశ్రాంతి దినములకు ప్రభు అయి ఉన్నాడు అన్నాడు. విశ్రాంతి దినం ప్రభు అన్నాడు. ప్రభు అన్నాడంటే ఇప్పుడు ఆయన ఒక దినానికి ప్రత్యేకత ఏంటంటే, ప్రభువు అంటే పరిపాలకుడు అండి. ప్రభు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో నిజానికి ఆయన చెప్పినట్టుగా చెయ్యలేదు. కాబట్టి నేను ఆ దినానికి ప్రభు అయి ఉన్నాను అన్నాడు అన్నమాట. అంటే ధర్మశాస్త్రం ఉన్నంత వరకు యేసు ప్రభు కూడా ఆచరించాలి, గౌరవించాలి దాన్ని. ధర్మశాస్త్రం నుంచి గలతీ పత్రిక 4:4 ప్రకారంగా ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి వచ్చాడు. అప్పుడు ప్రాణం పెట్టడం వల్ల కొలసి పత్రికలు కూడా చెప్తాడు ఆ విషయాలు 2:13-14లో. ఇక ఆచారాలకు అనపరాలకి అనే మాట అంటాడు. యేసు ప్రభు మరణించడం ద్వారా ఈ అవకాశం లేదనమాట. ఇక పండుగలు, పాత నిబంధన పండుగలు కానీ విశ్రాంతి దినాలు చేయడానికి లేదనమాట. అవకాశం ఇవ్వద్దు అన్నాడు. ఆ మాట చదువుదాం మనం, అది చాలా అవసరం. కొలసి పత్రిక 2వ అధ్యాయము 13, 14, 16 వచనాలు చదివితే, మరియు అపరాధముల వలన శరీరములను సున్నతి పొందకుండడం వల్ల మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణంగా మనకు విరోధంగా ఉండే పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలన్నీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులుగా అధికారులు నిరాయులుగా చేసి సిలువు విజయోత్సవం చేత వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడి కనపరిచాడు. కాబట్టి అన్నపానాల విషయంలోనైనాను, అంటే ఎవడైనా అవి తినకూడదు ఈ తినకూడదు అనే విషయంలోనైనా, ఒక విగ్రహాలు అర్పించింది, రక్తాన్ని, గొంతుపీసు సంబంధించి ఈ 3 క్రైస్తవులు విసర్జించాలి, నిజంలోని క్రైస్తవులైన వాళ్ళు. కాబట్టి అన్నపానాల విషయంలోనైనాను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినం, చూసారా, పండగ, అమావాస్య కూడా చేయాలి, వాళ్ళు పండగలు కూడా చేయాలి. పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాడు విషయంలోనైనా ఎవడు మీకు తీర్పు తెచ్చిన ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఎవడనే విశ్రాంతి దినం ఎందుకు ఆచరించలేదు అని అనుకో, యేసు ప్రభు దాని నుంచి విడిపించాడు అనాలి. యేసు ప్రభు సిలువేయబడింది ఎందుకు? ధర్మశాస్త్రం నుంచి విడుదల చేయడానికి కూడా కదా, పాపక్షమాపణ కొరకే కాకుండా ధర్మశాస్త్రం నుంచి కూడా విడుదల చేయటానికి. అందుకని ఎవరైనా మీరు అవి తినాలి ఈ తినాలి, మీరు ఈ తినకూడదు అవి తినకూడదు అన్నారంటే ఇక్కడ చెప్పాడు. మన పౌలు గారు చెప్పారు తిమోతి పత్రికలో, కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆహారాలకు సంబంధించి విగ్రహాలకు అర్పించినవి కాదు. 4వ అధ్యాయంలో చూడండి, అక్కడ 4:4లో దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకోవాలి, ఏది నిషేధింపదగింది కాదు. మరి ఇప్పుడు ఎవడైనా క్రైస్తవుని నువ్వు 2 డెక్కలు కలిగి ఎవరు వేసిందే తినాలి నువ్వు అన్నాడు అనుకో, అవకాశం ఇవ్వకూడదు. యేసు ప్రభు మరణించారు కాబట్టి బాప్తిసం, క్రైస్తవుడు అయ్యాం కాబట్టి బాప్తిసం పొందాం కాబట్టి ఇంకా మళ్ళీ పాత నిబంధనలకు సంబంధించిన ఆచారాలు మనం చేయకూడదు అన్నమాట. ఈ నియమకాలాలు మనకు సంబంధం లేదు. ఈ అమావాస్యలు, పండగ దినాలు, విశ్రాంతి దినాలు, పండగ లేదు. కాబట్టి అవకాశం ఇవ్వకుండా ఎవరైనా వచ్చి చెప్తే అన్నాడు అన్నమాట. అది అందుకని ప్రభు ఆజ్ఞాపించినట్టుగా ఉన్నారు. చాలామంది ఈ సెవెంత్ డే వాళ్ళు ఏమంటారంటే, ప్రభు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన మాట వినాలి అంటూ ఉంటారు. విశ్రాంతి దినానికి అక్కడ ఏ ధర్మశాస్త్రం ముగించే వరకు కూడా ఆయన చెప్పింది చేయలేదు. ఎందుకంటే ప్రభు అధికారం వచ్చి పంపించాడు కాబట్టి ఆయన ఏం చెప్తే అది వినాలి. కాబట్టి విశ్రాంతి దినం ఆచరించండి, కానీ మంచి పనులు చేయండి అని చెప్పాడు. ధర్మశాస్త్రం ఉన్నాడు కాబట్టి. ఇదిగో ప్రభు విశ్రాంతి దినం చేయమన్నాడండి, పస్కా పండుగ కూడా చేయమన్నాడు. ఇప్పుడు మన క్రైస్తవులు పస్కా పండుగ చేయాలా? పస్కా పండుగ కూడా వెళ్ళాడు ఆయన. మరి ఆయన పస్కా పండుగకి వెళ్ళాడు, మనం పస్కా పండుగ చేయాలా? ఆయన మన మాదిరి, ధర్మశాస్త్రం మాదిరి కాదు మనది. యూదులకి ధర్మశాస్త్రం మాదిరి ప్రభు వారు. యూదులు మనం అన్యులను క్రైస్తవులైనట్టు వాళ్ళు.
తర్వాత అపోస్తులు అందరూ ఒక మాదిరి అనమాట. యేసుప్రభు ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి మాదిరి, క్రొత్త నిబంధనలు ఉన్న వాళ్ళందరికీ ప్రభు జీవితం అనేది మాదిరి. ఆచారాలు మనకు మాదిరిగా, ఎందుకంటే ధర్మశాస్త్రం ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మాదిరిగా ఎలా చేయాలో యథార్థంగా చెప్పుకొచ్చాడు అనమాట. పండగలు, విశ్రాంతి దినాలు. ఆయన మరణించిన తర్వాత అప్పుడు మనం ఇంకా ఆయన వాళ్ళ నుంచి, అంటే వాళ్ళ యూదులనే ధర్మశాస్త్రం నుంచి విడిపించేశాడు అన్నమాట. వాడు పని లేదన్నమాట. ఇక అవకాశం ఇవ్వకండి. ఎవడైనా అమావాస్య, విశ్రాంతి దినం, అన్నపానాల విషయంలో ఎవడైనా ఏమైనా అంటాడేమో, అలా అవకాశం ఇవ్వకండి. యేసుప్రభు సిలువ చేయొచ్చు, అది ప్రాణం పెట్టడం వల్ల చేవ్రాతను తుడిచేశాడు, ధర్మశాస్త్రాన్ని రద్దు చేసేసాడు, తుడిచేశాడు. చాలా సంతోషం అండి. ఇంతవరకు సహోదరుల ద్వారా ఆదివారం యొక్క ప్రాముఖ్యతను, ఆరాధన అనే ఏ రోజు అనేది చాలా క్లారిటీగా, విశ్రాంతి దినము అలాగే శనివారం గురించి, ప్రభు యొక్క ఎన్ని రోజులు ఆయన సమాధిలో ఉన్నారు, ఎప్పుడు మరణించారు, ఎప్పుడు తిరిగి లేచారు, అలాగే అపోస్తులు మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా ఎప్పుడు ఆరాధన చేశారు, ఎప్పుడు ప్రభుకి వాళ్ళు ఆరాధన చేసినట్లుగా ప్రతి లేఖను చూపించి విశ్రాంతి దినానికి, అలాగే క్రైస్తవులు చేయవలసిన ఆరాధన ఆదివారం అని చాలా స్పష్టంగా సహోదరులతో వరకు తెలియజేసినందుకు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రశ్న జవాబు కార్యక్రమం ఇంతటితో మనం ముగించుకుందాం. అందరికీ వందనాలు.